మీరు పునీతుల్లాగా నిగ్గు తేల్చుకోవడానికి సిబిఐ విచారణ వేయడం మానేసి ఉత్తుత్తి సవాళ్ళు ఉత్తర కుమారుల సవాళ్ళు చేస్తే ఎలా? అందుకే ఇవాళ రోడ్డు ఎక్కి పెద్ద ఉద్యమమే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే చాలా క్లియర్గా చెప్పారు, ఇగో తప్పులు ఇక్కడ జరిగినాయి ఆధారాలతో సహా చెప్తున్నాం, మీరు సరిదిద్దండి అని. సరిదిద్దకపోగా మీరు సవాళ్ళు విసురుతారు, రమ్మని సవాళ్ళు విసిరారు. పోనీ మేము అందరం వస్తామన్నాం, మీరు దానికి ఉలుకు పలుకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మంటాడు ఆయన లోకేష్ గారు. అసలు మీ ఇద్దరు సమూజ్జీలా? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి సమూజ్జీవా? పోనీ సమూజ్జీ అనుకుంటే మీ నాన్నగారు రావాలి. ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు, ప్రజెంట్ ముఖ్యమంత్రి కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి. అది వదిలేసి పోనీ చర్చకి అక్కర్లేదు, ప్రెస్ మీట్ పెట్టి తప్పులు జరగలేదని చెప్పొచ్చుగా. ఇదిగో స్పోర్ట్స్ కోటాలో తప్పులు జరగలేదు చెప్పొచ్చు కదా. నిజంగా తప్పు జరగకపోతే సిబిఐకి ఇచ్చి మీరు బాగా అద్భుతంగా చేసినట్టుగా ఆ సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరే మాట్లాడొచ్చు కదా. ఎంతసేపు గుడ్డగాల్చి ముఖాన్ని పడేస్తే వాళ్ళే తుడుచుకుంటారని ఏకైక సిద్ధాంతంతో పనిచేస్తున్నారు మీరు. పైగా ఇంకా చిత్రం ఏంటంటే, ఇవాళ ఒక పత్రికలో క్రిమినల్ ఫ్యాక్టరీ అని అన్నాడు చంద్రబాబు నాయుడు గారని హెడ్లైన్ పెట్టారు. మీది ఒక అబద్ధాల ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ ఇప్పుడు కాదు, మీరు ఎప్పుడో తెరిచారు. ఎన్టీ రామారావు గారి దగ్గర అధికారం లాక్కున్నప్పుడు తెరిచిన అబద్ధాల ఫ్యాక్టరీ అది. ఇప్పుడు దాన్ని విస్తరిస్తున్నారు శాఖలుగా. ఇంతకుముందు 1 అర ఉండేవి, ఇప్పుడు మీరు ఆ అబద్ధాల ఫ్యాక్టరీని చాలా పెద్ద ఎత్తున ఇంకా దాన్ని విస్తరించి యూనిట్లు పెడుతున్నారు. రోజుకొక అబద్ధాన్ని వండి వారుస్తారు. ఇది వైస్రాయిలో కుట్ర దగ్గర మొదలైంది అబద్ధాల ఫ్యాక్టరీ. ఎమ్మెల్యేలు లేకపోయినా వైస్రాయిలో ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా క్రియేట్ చేయడం దగ్గర మొదలెట్టారు. మొదలుపెట్టి ఇప్పుడు ఎక్కడి దాకా తెచ్చారు? ప్రతి ఒక్క నాయకుడిని వ్యక్తిత్వ హననం చేసే దగ్గర తెచ్చారు. నోరెత్తితే ఆ గొంతు నొక్కేయడానికి కేసులు పెట్టేదాకా తెచ్చారు. క్రిమినల్ ఫ్యాక్టరీ అంటున్నారు కదా. ఎవరిది క్రిమినల్ ఫ్యాక్టరీ? ఒక యువకుడిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి బూడిదన్నా ఇవ్వండియా అని ఆ తల్లి రోధించే స్థాయికి తీసుకొచ్చింది మీదా క్రిమినల్ ఫ్యాక్టరీ, వైఎస్ఆర్ పార్టీదా? ఇవాళ నిన్న మొన్న చెప్పగిరి అనే ఊర్లో ఒక ఇన్సిడెంట్ చూసాం. భార్య దుస్తులు చింపేసి ఎమ్మెల్యే గారి మీద, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే గారి మీద కేసు పెట్టి లోపలేశారు. దీన్ని క్రిమినల్ యాక్టివిటీ అంటారా, ఏమన్నా అంటారా? అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర నుంచి జోగి రమేష్ గారి ఇంటి దాకా ఆ ఇళ్ల మీద దాడులు చేశారు. అంతెందుకు, ఇప్పుడు డిఎస్సి శిబిరాలు జరుగుతూ ఉంటే నిన్నే విజయవాడ నడిబొడ్డులో బోండా ఉమామహేశ్వరరావు గారు, ఆయన శాసనసభ్యులు, వారు డైరెక్ట్గా వెళ్ళి గొడవ చేసినట్టుగా ఆ శిబిరాలని విధ్వంసం చేయడానికి ట్రై చేసినట్టుగా ఇక్కడే కాదు రాష్ట్రంలో నలుమూలలా జరుగుతున్నాయి. మరి దీనిని క్రిమినల్ యాక్టివిటీ అంటారా, దేన్ని అంటారు? తెల్లారు లేస్ చేస్తే మీ చేసేదే క్రిమినాలిటీ. మీ పనులే